హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు రెసిపీ కమ్మనైన పప్పుచారు. సమ్మర్లో ఎక్కువ టైం వంటగదిలో ఉండాల్సిన అవసరం లేకుండా, అలాగే ఎంతమంది వచ్చినా కానీ సింపుల్గా తయారు చేసుకోగలిగే పప్పుచారు ఈరోజు చూద్దాము. అప్పడాలు లేదంటే వడియాలు ఈ పప్పుచారుకి కాంబినేషన్గా బాగుంటాయి. ముందుగా కూరగాయ ముక్కల్ని కట్ చేసేసుకుని కందిపప్పును కూడా రెడీగా ఉంచుకోవాలి. కందిపప్పు ఒక 3/4 గ్లాసు, అంటే టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో ఒక 3/4 గ్లాసు వరకు కందిపప్పు తీసుకుని 1-2 సార్లు బాగా కడిగేసుకుని దాంట్లోకి ఒక 3 గ్లాసుల వరకు నీళ్లు వేసుకుని ఉంచుకోవాలి. ఇంకా కూరగాయ ముక్కలు కూడా కట్ చేసుకుని రెడీగా ఉంచుకున్నాం కదండి. ఆ కూరగాయ ముక్కలు ఆ గిన్నె పైన ఈ కూరగాయ ముక్కలు గిన్నె పెట్టేసుకుని కుక్కర్కి మూత పెట్టుకుని ఒక 3 విజిల్స్ వేయించుకోవాలి. కూరగాయ ముక్కలు, పప్పు రెండూ కూడా కలిపేసి డైరెక్ట్గా కుక్కర్లో పెట్టేస్తే కూరగాయ ముక్కలు బాగా మెత్తగా అయిపోతాయి. అందుకని విడివిడిగా పెట్టుకుంటే బాగుంటుంది. పప్పు ఉడికేలోపు చింతపండుని రెడీ చేసుకుందాము. ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకుని 1-2 సార్లు బాగా కడిగేసుకుని చింతపండు మునిగేంత వరకు నీళ్లు వేసుకుని నానబెట్టుకోవాలి. పప్పు ఉడికేలోపు అంటే ఒక 10 నిమిషాలకి మనకి చింతపండు నానిపోతుందండి. ఇలా చేత్తో బాగా పిసికి గుజ్జులాగా తీసుకుని ఇంకొంచెం నీళ్లు వేసుకుని ఇలాగ పులుసు తీసుకోవాలి. ఈలోపు పప్పు కూడా ఉడికిపోయి కుక్కర్ విజిల్స్ కూడా వేసేసి ఉంటాయండి. ప్రెషర్ పోయిన తర్వాత విజిల్ తీసేసుకుని ఈ కూరగాయ ముక్కల్ని ఇంకా పప్పుని గిన్నెని పైకి తీసేసుకోవాలి. పప్పు మెత్తగా ఉడికిపోయి ఉంటుంది కాబట్టి ఒకసారి ఇలా విస్కర్తో కానీ పప్పు గుత్తితో కానీ తిప్పుకుని పప్పుని మెత్తగా మెదుపుకోవాలి. కూరగాయ ముక్కలు కూడా ఉడికిపోయినాయండి. మరీ పేస్ట్ లాగా అయిపోకుండా ఇలా ఉండాలి. అలాగే మనం పప్పులో వేసుకోలేదు కాబట్టి మనం పప్పు చక్కగా మెదుపుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె కానీ, మనకి ఇంట్లో ఉండేది మందపాటిదంటే కుక్కర్ ఉంటుంది కదా, కుక్కర్ కానీ తీసుకుని దీంట్లోకి ఒక 2 గరిటెల వరకు నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత 1 టేబుల్ స్పూను జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని వేయించుకోవాలి. ఆవాలు ఎప్పుడు కూడా నూనె బాగా కాగిన తర్వాతే వేసుకోవాలి, లేదంటే ఆవాలు చేదొచ్చేస్తాయి. ఆవాలు చిటపట్లు అంటున్నప్పుడు ఎండుమిరపకాయలు ఒక 4ని 2 ముక్కలుగా తుంచుకుని వేసుకోవాలి. ఇంకా 4-5 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఎండుమిర్చి కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు దీనిలోకి కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పోపు చక్కగా వేగిపోయిన తర్వాత దీనిలోకి కూరగాయ ముక్కలు ఇంకా బాగా మెత్తగా మెదుపుకున్న పప్పు కూడా వేసేసుకోవాలి. పప్పు ముందే మెత్తగా మెదుపుకుంటే మనకి పప్పుచారు చిక్కగా వస్తుందండి. మనం దీంట్లో వేసేసిన తర్వాత ఎంత మనం ఉడికించినా కానీ ఇంత మెత్తటి పేస్ట్ లాగా రాదు. అందుకని ముందే మనం మెత్తగా చేసుకుని అప్పుడు దీంట్లోకి వేసుకోవాలి. ఇంకా దీనిలోకి కొన్ని నీళ్లు కూడా వేసుకోవాలి. పప్పుచారు మరీ చిక్కగా ఉండకుండా పలచగా ఉంటేనే బాగుంటుందండి. సాంబార్ అయితే చిక్కగా ఉంటుంది కానీ పప్పుచారు కొంచెం పలచగానే ఉంటుంది. అందుకని నీళ్లు కొంచెం చెక్ చేసుకుని వేసుకోండి. ఇంకా దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఇంకా 1 టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకుని కలుపుకోవాలి. ఉప్పు మనం వేసుకున్న నీళ్ళని బట్టి అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిలోకి చింతపండు పులుసు రెడీ చేసుకున్నాం కదండి, చింతపండు పులుసు కూడా వేసేసుకోవాలి. అలాగే చింతపండు వేసిన తర్వాత చింతపండు పులుసు వేస్తాం కదా, వేసిన తర్వాత బాగా చిక్కగా అనిపించినట్టయితే ఇంకొన్ని నీళ్లు కూడా వేసుకోవాలి. చింతపండు పులుసు వేసిన తర్వాత ఒక 10-15 నిమిషాల పాటు ఇవి నీళ్ళని మరిగిస్తాం కదండి, అందుకని కొంచెం పలచగానే ఉండాలి. మనకి ఇంకా 10 నిమిషాలు మరిగేటప్పటికి కొంచెం చిక్కబడుతుంది. నీళ్లు కొంచెం మరుగుతున్నప్పుడు దీనిలోకి ఫ్రెష్ కొత్తిమీర కూడా వేసుకుని కలుపుకోవాలి. కొత్తిమీర లాస్ట్లో మళ్ళీ ఒకసారి వేసుకుంటామండి. ఇప్పుడు వేసిన కొత్తిమీర మనకి ఆ ఫ్లేవర్ అంతా కూడా ఈ పప్పుచారుకి బాగా పడుతుంది. అందుకని ముందుగా కొంచెం వేసుకుంటాము. 15 నిమిషాలు మరిగిస్తే మనకి పప్పుచారు రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో మళ్ళీ ఒకసారి కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని దించేసుకోవడమే. చూసారు కదా, పప్పుచారు రెడీ అయిపోయింది. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. మనకి పప్పుచారు అయితే ఇలా పలచగా ఉంటుంది, మరీ చిక్కదనం ఉండదు. మనకి సాంబార్ అయితే బాగా చిక్కగా పప్పు ఎక్కువగా ఉంటుంది కదా, పప్పుచారు ఇలా ఉంటే బాగుంటుంది. సమ్మర్లో ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.